మేం చేసిన ఈ తప్పులు మీరు చేయకండి. గోమయ ఉత్పత్తులు చేయడం ఒక ఎత్తు అయితే వాటిని ఆరబెట్టడం ఇంకొక ఎత్తు. వెల్కమ్ టు దీర్ఘాయుష్ గోమయ ప్రశిక్షణ పార్ట్ 8. ఈ కళాకృతులు చేయడానికి సరైన సమయం ఎండాకాలం అండి. అంటే ఇవి ఆరడానికి మనకు మంచి ఎండ ఉండాలి. లేకపోతే వీటిని ఎండబెట్టడానికి మాలా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. మీరు ఏ ఉత్పత్తి తయారు చేయాలనుకున్నా వాటిని ఎండాకాలంలో తయారు చేసుకొని వాటికి కావాల్సినటువంటి మిగతా రిపేర్ వర్క్ కానీ దాన్ని క్లీన్ చేయడం కానీ ఇటువంటివి మీరు తర్వాత చేసుకోవచ్చు. కాబట్టి సంవత్సరానికి కావాల్సినటువంటి ప్రొడక్షన్ అంతా మనం ఎండాకాలం లోపలనే తయారు చేసుకుంటే మంచిది. ఇంకా ఎన్ని రకాల ఉత్పత్తులు మనం చేయగలమో అదేవిధంగా ఈ ఉత్పత్తుల తయారీలో మేము చేసినటువంటి తప్పులు మీరు చేయకూడదు అనేటటువంటి లక్ష్యంతో పూర్తి వివరాలను క్లుప్తంగా రానున్న వీడియో లోపల వివరించబోతున్నాను. దయచేసి ఆవులున్న ప్రతి మిత్రుడికి ఈ వీడియోలను పంపించి ఇంటి వద్దే వారు గోమయ ఉత్పత్తుల శిక్షణ మీ ద్వారా తీసుకునే అద్భుత అవకాశాన్ని మీరు కల్పించి గోసేవలో భాగస్వాములు కావాలని దీర్ఘాయుష్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.